రమణ మహర్షి గారి నిజమైన సంఘటన తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఒక యువకుడు రమణ మహర్షిని కలవడానికి అరుణాచల ఆశ్రమానికి వచ్చాడు. అతని ముఖంలో భయం, మనసులో ఆందోళన స్పష్టంగా కనిపించాయి. అతను అడిగాడు, స్వామి, నాకు మరణం అంటే చాలా భయం. చనిపోతే ఏమవుతాను అని. రమణ మహర్షి ప్రశాంతంగా నవ్వి, మరణం రావడానికి ముందు నీవెవరు అని అడిగాడు. యువకుడు అయోమయంగా చూశాడు. మళ్ళీ స్వామి అన్నారు, శరీరం చనిపోతుంది, కానీ నేను ఎక్కడ మొదలైంది? అతను కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణంలోనే అతనికి ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. శరీరం ఉంది, కానీ భయం లేదు. ఆలోచనలు ఉన్నాయి, కానీ బాధ లేదు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి అన్నాడు, స్వామి, మరణం అనేది శరీరం నాకు కాదు. రమణ మహర్షి మృదువుగా అన్నారు, అదే సత్యం. మన బాధలు, భయాలు అన్నీ నేను శరీరం అనే భావన నుంచి వస్తాయి. నిజమైన నేను శరీరం కాదు. ఆత్మకి మరణం లేదు. శరీరం పుట్టింది, శరీరం పోతుంది, కానీ నీవు ఎప్పటికీ ఉన్నవాడివే. భయానికి మూలం నేను శరీరం అనే భావన. నీవు తెలుసుకుంటే భయం ఉండదు అని సమాధానం ఇచ్చారు.